దారిని పోతున్నారు. అక్కడ ఏదో నిప్పు కాలుతుంది. కాలేటప్పుడు దాన్ని చూడడానికి పోయి నిలబడ్డారట అందరూ. కాలిపోతున్న కారును చూస్తున్నారు. ఆ కారు ఏమనుకుందంటే, పాపం వీళ్ళకి సెల్ఫీలకి సరిగా సరిపోవట్లేదు, నేనే వస్తాను ఉండండి రా అని చెప్పి వచ్చితే పరుగు. ఒకడు బైక్ కూడా బారేసుకుని పరుగు. ఒకడు బ్రిడ్జ్ మ్యాన్ కూడా కిందకు దూకాడట. అది వస్తుందని ఎవరు ఊహించలా. సచిన శవంగానికి లేసి వచ్చినట్టు. అక్కడ ఎందుకు విచిత్రాలు చూడడానికి వెళ్తావు? ప్రార్థన చేయి, సహాయం చేయి, ఏదో పోలీసుని పిలువు, ఫైర్ ఇంజిన్ పిలువు. ఇక్కడ చూడండి, ఈ సిస్టర్ కొడుకుని తీసుకొని వెళ్తున్న దారిలో పోవచ్చుగా, దారిని పోకుండా అక్కడ ఏదో కుక్క కూర్చొని ఉంటే కుక్కకు జాలి చూపించడానికి వెళ్ళింది. అవసరమా? కుక్క పిలిచిందా నిన్ను? చక్కగా జాలి చూపించి దాని తల మీద నమిరి హలో హౌ ఆర్ యూ అని చెప్పింది. అది ముక్కు పట్టుకుని పీక్ పెట్టింది. ఏమో ముక్కు పోయింది. ఆ రోజున కుక్క తిరగబడింది. అందరూ వచ్చి కాపాడేలోగా ముఖాన్ని చీల్చి పారేసింది కుక్క. ఆమె లబో దిబోమని ఏడ్చి కేకలు, అరుపులు. ఎక్కడో పడుకున్న కుక్కని వెళ్ళి నమరాలా? తనకు పట్టని జగడమును బట్టి రేగువాడు దాటిపోచున్న కుక్క చెవులు పట్టిన వాటితో సమానుడు. అంటే నీకు అవసరం లేదు, అసలు ఆ గొడవతో నీకు సంబంధం లేదు. అవసరం లేని ప్రతి దాంట్లో ఏళ్ళు పెడతాం ఎందుకు? ఈ రోజుల్లో చాలా మంది ఆ సీరియల్లో చూస్తుంటారు, ఈ సీరియల్ చూస్తుంటారు. ఏది లేకపోతే వీధిలో సీరియల్ స్టార్ట్ చేస్తారు. వాళ్ళలా అంట, వీళ్ళలా అంట, ఆ అమ్మాయి అలా వెళ్ళిందంట, ఈ అబ్బాయి ఇలా. ఎందుకు అవన్నీ? అవసరమా? బైబిల్ చదువుకోలేవు, ప్రార్థన చేసుకోలేవు, నీ లిస్ట్ అంతా రాసి నీ భర్త కొరకు, నీ పిల్లల కొరకు ప్రార్థన చేయలేవా? నీ భార్య బిడ్డల కొరకు ప్రార్థన చేయలేవా? ఇరుగు పొరుగు వాళ్ళ గురించి ఎందుకు మాట్లాడుతుంటావు? అవసరమా? మేలైతే మాట్లాడు, సహాయం అయితే పర్వాలేదు, కానీ వేస్ట్ మాటలన్నీ మాట్లాడుతూ సమయాన్ని వృధా చేస్తున్నావా? పొరుగు వారి విషయంలో వేలు పెట్టడానికి ప్రయత్నం చేయకు. ఫోకస్ గా ఉండమంటున్నాడు దేవుడు. ప్రార్థించి దేవుని మీద ఆధారపడడానికి ప్రయత్నం చేయండి.